ఆంధ్రాలోంచి వచ్చింది. అమ్మ, ఈరోజు తినడానికి ఏం చేస్తావు? మాకు చక్రాలు చేస్తాను బాబు. సరే. అమ్మ చూపించిద్ది ఎలా చేసిద్దో. ఎలా చేయాలో చూపిస్తాను, చూడు. సరే. సరే, 2 కప్పులు బియ్య పిండి వేసుకోవాలి. ఓకే. 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 2 కలిపేసేయాలి. సరే. వేస్తున్నాను, చూడు. ఓకే. ఇప్పుడు శనగపిండి వేస్తున్నాను. ఓకే. 2 కలపాలా? 2 కలపాలి. నేను కలపను. నేను కలుపుతున్నాను కదా. సరే. పడినంత సాల్ట్ వేస్తున్నాను. వాము 1 స్పూన్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను వాటర్ తీసుకురా బాబు. అమ్మ వాటర్ తీసుకొచ్చా. ఈయన వాటర్ పోస్తున్నాను. ఓకే. దాని తర్వాత పిండి అవ్విద్దా? అవును. సరే. ఆ పిండి నీకు దాంట్లో వేయటం వచ్చా? దాంట్లో వేయటం వచ్చా? లేదు కానీ నేను వేస్తా దాంట్లో. ఇలా కలిపేసుకున్నాం. ఇప్పుడు మూకిట్లో నూనె పోసుకున్నాం. అప్పుడు చక్రాలు పిండి పెట్టి చక్రాలు దీని లోపల వేసి మనం ఇలా 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 అన్నాం. అమ్మ, నేను స్టవ్ వెలిగిస్తున్నాను. బాబు నూనె పోస్తున్నా మూకిట్లోను. జాగ్రత్తగా పోయి. ఆయిల్ వేడవిందంటే ఏం చేయాలి? ఈ చిన్న ముక్క తీసి దానిలో వేయి, వేడిస్తే తెలిసిపోద్ది పైకి వస్తే. వచ్చిందండి. చక్రాలు వేసుకోవాలి. వేగిపోయినాయి, తీసేద్దామా? నాకు మళ్ళీ వేరే దాని మీదే కాదు, వేరే వేరే మళ్ళీ అటు అటే. నీకు ఇష్టమైన చక్రాలు టేస్ట్ చూసి